కుమార్ గల్లీలోని శ్రీ శివ గణేష్ మండలి దగ్గరికి అయితే రావడం జరిగింది. మరి గణపతి ప్రతిమ చూస్తున్నట్లయితే ఒక మహాభారతాన్ని కల్పిస్తుంది. అయితే చాలా కలర్ఫుల్ గా కృష్ణుడు గాని, దశావతారాలు గాని, మరి గణపతి గాని, మరి ఆ రథము గుర్రాలు చాలా బాగా ఇక్కడ ప్రతిమ అయితే చాలా బాగుంది. మరి ఇక్కడ ఈ గణపతి మండలి సభ్యులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు అనిల్ ఛానల్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. మా గణేష్ మండలి వచ్చి చేస్తున్నారు కాబట్టి. ఇది మహాభారతం, గణేషుడు, అర్జునుడు, కృష్ణుడు అవతారం ఉంది. ఎప్పటి నుంచి గణపతిని 30 సంవత్సరాల నుంచి గణేష్ మండలిని మేము దాదాపు 35 సంవత్సరాలుగా వీరు గణేష్ మండలిని అయితే మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ ప్రతిష్టాపిస్తా ఉన్నారు. మరి ఎట్లా ఉందన్న ఇక్కడ ఈ రద్దీ ప్రాంతం ఉంటుంది కదా, మరి ఎవరికైనా ఇబ్బంది లాంటిది ఏమన్నా? అలాంటి ఇబ్బంది ఏం లేదు. భక్తులందరికీ సౌకర్యాలతో మేము చూస్తున్నాము. భక్తులందరూ వర్ష సంఖ్యలో వచ్చి వర్ష సంఖ్యలో వెళ్తారు. మరి ఇంత పెద్ద గణపతిని తీసుకొచ్చారు కదా, మీరు ఈ చిన్న చిన్న గల్లీలో ఎటువంటి ఇబ్బందులైనా మరి ఈ అన్నదాన కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా యాక్టివిటీస్ పెడతామండి. దాదాపు అంటే గల్లీవాసులే కాకుండా ఇక్కడికి వచ్చే ఎవరైతే వ్యాపారులు ఉంటారో, వర్తకులు ఉంటారో వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. దాదాపు భారీ ఎత్తున మీరు వీలైతే పైన రోజు రాలేదు, అది మీరు చూస్తారు. మధ్యాహ్నం రోజు క్రౌడ్ చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ చాలా మంది వస్తారు మా దగ్గరికి. ఇలా 2 వేల వేసినా అందరూ ముందరకు అవుతారు. ఎందుకంటే అందరికీ నమ్మకం కలిగిందనమాట ఇక్కడ గణపతి గురించి. రోజు సాయంత్రం మహిళలందరం వచ్చి ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటాం. ఇక్కడ కోలాటాలు వేసుకోవడము, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు. పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు అనమాట. లాస్ట్ 35 years నుంచి మేము చేసుకుంటున్నాం. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్, దాండియా, రంగోలీ కాంపిటీషన్, అన్నదానం అన్నీ అవుతూ ఉంటాయి. మాకు ఇక్కడ కలిసిమెలిసి బాగా ఉంటాం మేము. ఈరోజు కుమార్ గల్లీ ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ వెనకాల ఉన్నాము. అయితే విష్ణు గణేష్ మండలికి అయితే రావడం జరిగింది. అయితే ప్రతిమ వచ్చేసి బాల గణేష్ రూపంలో ఉన్నది. మరి చెప్పండి, ఈ గణపతి నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు మీరు? ఈ బాల గణేష్ అవతారంలో రోజు పూజ అందుకుంటున్నాడు గణపతి. ఇది మాది విష్ణు గణేష్ మండలి, కుమార్ గల్లీ, ఢిల్లీ వాళ్ళ ఉంటుంది నిజామాబాద్లో. దాదాపు ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు? మేము పెట్టబట్టి 35 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి అన్నదాన ప్రసాదాలు ఏమన్నా ప్లాన్ చేశారు? లాస్ట్ ఉంటుంది, చివరిలో నిమజ్జనం రోజులో ఉంటుంది అది అన్నదానం. ఉన్నట్టుగా అనిపిస్తున్నది. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు అనిల్ కుమార్. మన గణేష్ మండలి పేరు శ్రీ ముద్రాజ్ గణేష్ భజన మండలి. ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు? ఇది 53 వార్షికోత్సవం, 53వ వార్షికోత్సవం. మీరు గణపతితో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ భజన చేస్తాం. భజన మండలి అని భజన మండలి భజన చేస్తాం. అన్నదానం కూడా చేస్తాం. ఎప్పుడు అన్నదానం ఇంకా డేట్ ఫిక్స్ కన్ఫర్మ్ కాలేదు. 2వ రోజు పెడతాం. అందరికీ వీలైతే. ఈరోజు మనము కుమార్ గల్లీలో ఉన్నాము. చెప్పండి అన్న, మన గణపతి గణేష్ మండలి పేరు చెప్పండి. కుమార్ గల్లీ షాప్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండలి. ఇది 2000 సంవత్సరం నుంచి మేము ఇక్కడ గణపతిని పెట్టడం జరుగుతుంది.
అంతేకాకుండా కార్యక్రమాలు కూడా దేవుడి కార్యక్రమాలు ఈ రకంగా చేస్తున్నామంటే ప్రతిసారి నిజామాబాదు లోపల ప్రప్రదంగా మేమే గణపతి హోమం స్టార్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని చూసిన తర్వాత మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నిజామాబాద్ జిల్లాలో ఉన్న గణేష్ మండలీలన్నీ మమ్మల్ని చూసి గణపతి హోమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఫస్ట్ టైం చేసినప్పుడు మా దగ్గర ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అప్పుడు రావడం జరిగింది. వాళ్ళను పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి హోమగుండంలో కూర్చొని హోమంలో ఉండి వారు మాకు సహాయ సహకారాలు అందించారు. అప్పటి నుండి మేము ధూపం దీపం నైవేద్యము మాది ప్రతి ఎవ్రీ ఇయర్ మేము అమరావతి నుంచి గణపతిని తీసుకొస్తాము. మళ్ళీ అమరావతి నుంచి గణపతులు తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా పొద్దున ఉదయము పంతులు గారితో పూజ చేయించడం జరుగుతుంది. అభిషేకాలు జరుగుతాయి గణపతివి. మళ్ళీ ఈవినింగ్ సాయంకాలం కూడా గణపతి అభిషేకాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ రోజు కూడా అన్నదానం చేయడం జరిగింది. మళ్ళీ ఆదివారం రోజు కూడా 15వ తారీఖు ఆదివారం రోజు కూడా గణపతి హోమం ఉంటుంది. ఆ రోజు కూడా అన్నప్రసాదం ఉంటుంది. నిమజ్జనం శోభయాత్రలో నిజామాబాద్ జిల్లాలోని ఎవరు కూడా చేయనంత రీతి రివాజుతోటి మేము చేయడం జరుగుతుంది. మాది డ్రెస్ కోడ్ ఉంటుంది, సౌండ్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళా ఆడపిల్లలతోటి నృత్యాలు చేస్తూ దాండియా ఆడుకుంటూ మేము వెళ్తూ ఇక్కడ నుండి కుమార్ గల్లీ నుంచి బయలుదేరడం జరుగుతుంది.